హాయ్ అండి, నేను చిన్నిని. మీకు ఈరోజు ఒక వెరైటీ ఆకు మీ అందరికీ తెలిసిందే. ఇది ఏం ఆకు అనేది మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఇది తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఈ ఆకు నాకు ఈ ఆకు చూసినాక మీకు ఒక వీడియో చేసి చూపించాలనిపించింది. ఈ ఆకు అర్థమైందా మీకు? తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఈ ఆకు ఏంటనేది. సరేనా? మనం రేపు దీంతో కర్రీ చేసుకుందాం. ఎంత ఫ్రెష్గా ఉందో అంటే అంత ఫ్రెష్గా ఉంది. ఇవాళ వాన పడింది. వాన పడేసరికి ఆకుకున్న దుమ్ము కూడా ఏమీ లేకుండా ఎంత క్లీన్గా ఉందో చూడండి. ఆకు చూసారా ఎంత బాగుందో? ఇది గునగ ఆకు అంటండి. గునగ ఆకు. గునగ పువ్వులు మనం దసరా పండగకి గునగ పువ్వులతోటి బతుకమ్మని పేర్చుకుంటాం కదా, ఆ మొక్క అన్నమాట. ఇది లేతగా ఉంది. దీన్ని ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటే బాగుంటుందండి. పప్పులో వేసుకున్నా బాగుంటుంది. సన్నగా కట్ చేసేసి చపాతీల్లో వేసి చేసుకున్నా బాగుంటుంది. మీకు ఎలా వీలైతే అలా ట్రై చేయండి ఒకసారి. ఇది చాలా మెడిసిన్ వాల్యూ ఉన్న మొక్క అంటండి. నాకు కూడా రీసెంట్గా తెలిసింది. అందుకే ఒకసారి కర్రీ చేద్దామని చూస్తున్నాను. రేపు నేను ఇది మీకు ఫ్రై చేసి చూపిస్తా. వీడియో కూడా చూపిస్తాను నేను చేసింది. మీరు కూడా ట్రై చేయండి. సరేనా? బాయ్.